Chandrababu Naidu wants to become vice chairman or chairman of this committee formed by all NDA parties. Modi ji has said no, nothing to do. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అవ్వాలని కోరుకున్నట్ట. కానీ నరేంద్ర మోదీ నో అని చెప్పారట. ఈ విషయాలన్నీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అలాగే జేడీయూ నాయకుడు హెచ్డి దేవేగౌడ చెప్పారు. ఆయన రాజ్యసభలో నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద మాట్లాడాడు. ఆ సందర్భంగా చేశాడు ఈ వ్యాఖ్యలు. యాక్చువల్గా దేవేగౌడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి? ఆయన ప్రసంగంలో నరేంద్ర మోదీ చాలా గొప్ప నాయకుడు, టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఆయనకి పరిపాలనలో చాలా అనుభవం ఉంది, ఎటువంటి ఆసిలేషన్ లేకుండా ఎటువంటి తడబాటు లేకుండా పరిపాలించగల సమర్థుడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ అనుభవం గురించి ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏమిటి? 2014లో తర్వాత 2019లో బీజేపీకి 2/3 మెజారిటీ వచ్చింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలా. దానివల్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అందులో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. రీజనల్ పార్టీస్ అన్ని మద్దతు తెలిపితే మొత్తం 305 ఉన్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఎవరో ఒకరు చైర్మన్గానో వైస్ చైర్మన్గానో ఉండాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆ పదవి కావాలని కోరుకున్నాడు. ఎన్డీఏ చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ పదవి కావాలి అని చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు, కూటమిలో పెద్ద పార్ట్నర్గా ఆఫ్టర్ బీజేపీ. అయితే నరేంద్ర మోదీ నో అన్నాడు, నథింగ్ డూయింగ్ అన్నాడు అని చెప్పాడు దేవేగౌడ గారు. ఎందుకు అలా చెప్పాడు అంటే 2 పవర్ సెంటర్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో. ఇక్కడే నరేంద్ర మోదీ అనుభవం మనకు తెలుస్తుంది అని చెప్పదలుచుకున్నాడు దేవేగౌడ. ఈ సందర్భంగా ఒక పోలిక కూడా తీసుకొచ్చాడు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ ఉన్నారు, కానీ యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నారు. అప్పట్లో చాలా విమర్శలు కూడా వచ్చిన విషయం తెలుసు మనకి. ప్రభుత్వంలో 2 పవర్ సెంటర్లు, పేరుకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పటికీ యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ చాలా పవర్ని వీల్ చేశారు ఆ 10 ఏళ్ల పాటు అని. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా నరేంద్ర మోదీ కూటమి భాగస్వాములు ఎవరిని చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ పెట్టలేదు అని చెప్పదలుచుకున్నాడు దేవేగౌడ. ఆయనేమి చంద్రబాబు నాయుడు గారిని ఎక్స్పోజ్ చేయాలని, ఆయన్ని విమర్శించాలని, ఆయన్ని తక్కువ చేయాలని ఆ ఉద్దేశంతో మాట్లాడాలి. నరేంద్ర మోదీ గొప్పతనం గురించి చెప్పడం కోసం మాట్లాడాడు. అయితే సహజంగానే ఇది కొంచెం ఎంబరాసింగ్ బీజేపీకి టీడీపీ కూడా. అంటే చంద్రబాబు నాయుడు అడిగాడు కూటమికి చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ ఉంటాను అని, కానీ నరేంద్ర మోదీ నో అన్నారు అనేది రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. కాబట్టి వెంటనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీన్ని ఖండించారు. రాజ్యసభలోనే మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే అసలు అటువంటి చర్చే ఎన్నడూ జరగలేదు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే జేపీ నడ్డా గారు ఏమన్నాడంటే, ఐ వాంట్ టు క్లారిఫై దిస్ ఇష్యూ ఇన్ మై కెపాసిటీ యాజ్ ద పార్టీస్ ప్రెసిడెంట్. నో సచ్ డిస్కషన్ హ్యాపెండ్ ఇన్ ఎన్డీఏ అండ్ ఎవ్రీ వన్ డిసైడెడ్ టు పుట్ దేర్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. కాబట్టి ఇటువంటి చర్చే అసలు ఎన్నడూ జరగలేదు, దేవేగౌడ గారు పొరపడ్డారు అని చెప్పడానికి జేపీ నడ్డా ట్రై చేశారు. గతంలో ఎన్డీఏకి కన్వీనర్ అనే ఒక పదవి ఉండేది. మొదట్లో జార్జ్ ఫెర్నాండెజ్ కన్వీనర్గా ఉండేవారు ఎన్డీఏకి. 1999లో అపాయింట్ చేశారు ఆయన్ని కన్వీనర్గా. ఆయన 2008 వరకు ఆ పోస్ట్లో ఉన్నారు. తర్వాత జేడీయూ ప్రెసిడెంట్ అయిన శరద్ యాదవ్ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇండియా నుంచి వైదొలిగారు. అప్పుడు 2013లో చంద్రబాబు నాయుడిని కన్వీనర్గా పెడుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2014లో ఈవెందో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అఫీషియల్గా కన్వీనర్ అని చెప్పాల. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్డీఏకి కన్వీనర్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరూ లేరు. 2018లో టీడీపీ వైదొలిగింది ఎన్డీఏ కూటమి నుంచి. ఆ తర్వాత కూడా ఎన్డీఏకి ఒక కన్వీనర్ని పెట్టాలి అని చెప్పి డిమాండ్లు వచ్చినాయి.
అయినా కూడా బీజేపీ దానికి తలగ్గలేదు. అందువల్ల మోదీ గారి హయాంలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఎన్డీఏకి కన్వీనర్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవ్వరూ లేరు. నిజానికి ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమికి ఒక వైస్ చైర్మన్ లేక కన్వీనర్ అనే వాళ్ళని పెట్టాలని చెప్పి నరేంద్ర మోదీ అనుకోలేదు. ఎందుకంటే ఆయన దానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి, దేవేగౌడ చెప్పినట్టు తను కాకుండా మరొక పవర్ సెంటర్ ఉండకూడదు అనేటువంటి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడానికి, మెసేజ్ ఇవ్వడానికి నరేంద్ర మోదీ అసలు అటువంటి పదవే లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో 90వ దశకంలో యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉండేవారు. అప్పుడు యూపీఏలో ఆయన బాగానే చక్రం తిప్పేవాడు. తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరాడు. చేరినప్పుడు కన్వీనర్ అనే పదవి లేకపోయినా కూడా వాజ్పేయి గారి హయాంలో కూడా సెంట్రల్లో చంద్రబాబు నాయుడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండేవాడు. ఇక 2004 తర్వాత పరిస్థితులు అందరికీ తెలుసు. 2014 వచ్చే నాటికి గతంలోని పరిస్థితులు లేవు. నరేంద్ర మోదీ నాయకత్వం చేపట్టిన తర్వాత బీజేపీ రీజనల్ పార్టీస్కి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వడంలా. ఇప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో 2024లో రీజనల్ పార్టీస్ మద్దతు కావాల్సి వచ్చింది కాబట్టి ఈ మాత్రం ప్రాధాన్యత ఉంది. కానీ వాస్తవంగా అయితే బీజేపీకి ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ హయాంలో, వాజ్పేయి హయాంలో అట్లా లేదు. నరేంద్ర మోదీ హయాంలో ప్రాంతీయ పార్టీలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. బీజేపీ నాయకుడు కాకుండా మరే ఇతర పార్టీ నాయకుడు ఒక పవర్ సెంటర్గా ఉండకూడదు అనేటువంటి క్లారిటీ నరేంద్ర మోదీకి 100% ఉంది. అందువలనే ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల తర్వాత కూటమి చైర్మన్ లేక వైస్ చైర్మన్ లేక కన్వీనర్ పదవులను అడిగాడో లేదో తెలియదు. కానీ అటువంటి ఆలోచన అయితే బీజేపీకి లేదు అనేది అందరికీ తెలుసు. అది తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అడిగి ఉండేటువంటి అవకాశం లేదు. ఎస్పెషల్లీ 2024 ఎన్నికలకు ముందు ఆయన చాలా వీక్ స్పాట్లో ఉన్నాడు. గెలిచిన తర్వాత కూడా తన 16 ఎంపీలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నా కూడా ఏ విషయంలోనూ బీజేపీ మీద గట్టిగా ప్రెషర్ తీసుకురావడం లేదా ఈ మధ్య. దాన్ని బట్టి ఇటీవలి కాలంలో తన అనుభవాల దృష్ట్యా, రాజకీయంగా తాను చూసిన ఎత్తుపల్లాల దృష్ట్యా బీజేపీ తోటి చాలా రాజీ ధోరణిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన కన్వీనర్ పదవనో లేక ఎన్డీఏ చైర్మన్ లేక వైస్ చైర్మన్ పదవనో అడిగాడు అనుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడికి 99-2004 మధ్యకాలంలో ఎన్డీఏలో ఉన్నటువంటి క్లౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ లేవు అనేది వాస్తవం. దిస్ ఈజ్ ఎ న్యూ రియాలిటీ. ఇది ఇవాళ ఉన్న రాజకీయ వాస్తవం.